Hi, my dear AP electricity aspirants. ఆల్మోస్ట్ మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది. గుడ్ న్యూస్, నిన్న చాలాసేపు జరిగిన మీటింగ్స్ యొక్క సారాంశం ఆల్రెడీ మీకు కూడా వచ్చి ఉంటుంది సార్. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నిన్న విద్యుత్ సౌధ విజయవాడలో చాలా వరకు డీటెయిల్స్ జరిగినాయి సార్. విత్ ఆల్ చీఫ్ సెక్రటరీ, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ of Genco, joint managing director, HR and admin, and chairman managing director of CPDCL and SPDCL, EPDCL అందరూ కూడా మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని 17th అక్టోబర్ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 3:30 వరకు జరిగింది సార్ ఆల్మోస్ట్ మీటింగ్. ఆ మీటింగ్ యొక్క డీటెయిల్స్ మీకు వచ్చుంటాయి. అందులో చాలా ఉన్నాయి సార్. అందులో మన వరకు వెళ్తున్నాను సార్ నేను. సో ఇక్కడ ఇష్యూస్ అండ్ డిమాండ్స్ అండ్ డెసిషన్ విషయానికి వస్తే వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ డిమాండ్స్? సెవెంత్ వన్ చూడండి. రిక్రూట్మెంట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గ్రేడ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏడబ్ల్యూ అండ్ జేఈ. ఇక్కడ జేఈ అనే వర్డ్ కూడా ఉంది సార్. అండ్ పిఎన్జి, జేపీఓస్ అండ్ అసిస్టెంట్స్, అకౌంట్స్ ఆఫ్ జేఏఓ అండ్ జేఏ అండ్ ఓఎండ్ఎంలో జూనియర్ లైన్మెన్ సర్వీసెస్. వీటిపైన మనకి ఇమీడియట్గా రిక్రూట్మెంట్ కావాలి. వాళ్ళ ఇష్యూస్ అండ్ డిమాండ్స్లో ఉంది. వాళ్ళు తీసుకున్న డెసిషన్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విల్ బి టేకెన్ ఆఫ్ ఫర్ ఆల్ ఇనిషియల్ గ్రేడ్స్ ఇన్ పవర్ యూటిలిటీస్. నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ బై 30th of November 2025. మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మోస్ట్లీ నవంబర్ 30th రోజు నోటిఫికేషన్ ఇవ్వడానికి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు సార్. సో దెర్ ఈజ్ ఏ నోటిఫికేషన్ ఫ్రమ్ ఆల్ పవర్ యూటిలిటీస్. అన్నిట్లోంచి నోటిఫికేషన్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. నవంబర్ 30th రోజు నోటిఫికేషన్ ఇస్తాడు. సో ఏ నోటిఫికేషన్లో ఏ సిలబస్ ఉంటుంది అవన్నీ కూడా మనకి ఇంకా కొంచెం ఒక 15 days ముందుగానే మనకు స్పెసిఫై చేయడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. మోస్ట్లీ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ యూజువల్గా ప్రీవియస్ నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ ఉందో అలానే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాను. ఇంకా కొంతమంది ఎవరో చెప్పారని కొంతమంది ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండరు. బట్ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ, నో డౌట్. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ కొంచెం ముందుంటారు. ఇంకా కూడా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. అండ్ ఇది కాకుండా ఇంకా మీకు డీటెయిల్స్ ఆల్రెడీ అన్నీ వచ్చుంటాయి సార్. దిస్ ఈజ్ వాట్ ద 17th మధ్యాహ్నం 3 గంటల నుంచి తెల్లవారి 3 గంటల వరకు జరిగిన చర్చల వివరాలు, విచ్ ఇస్ కాల్డ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీఎస్ఈపీ జేఏసీతో చర్చలు జరిగినాయి. ఆ చర్చలకి మన చీఫ్ సెక్రటరీ అండ్ ఎవ్రీ వన్ అటెండెడ్. దాని డీటెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి సార్. అవుట్ సోర్సింగ్ వాళ్ళ సమస్యలు కానీ అండ్ పేమెంట్ సమస్యలు కానీ, అది కాకుండా 10 years పూర్తయిన వాళ్ళది కానీ 20 years పూర్తయిన వాళ్ళది కానీ, అండ్ జేఎల్ఎం రిక్రూట్మెంట్లో ఐటీఐ మార్కులు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఈ డీటెయిల్స్ అన్నీ జేఎల్ఎం గ్రేడ్ వాళ్ళకి ప్రమోషన్స్, ఏది గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి ప్రమోషన్స్, దాని తర్వాత పెండింగ్ డిఏ రిక్రూట్మెంట్ విషయానికి వస్తే ఇంజనీరింగ్ అండ్ ఏడబ్ల్యూ జేఈ అండ్ పిఎన్జి, జేపీఓ అండ్ జేఓ, ఓఎండ్ఎంలో జేఎల్ఎం విభాగాలలో నియామకాలు చేయాలని డిమాండ్ చేశారు. దానికి తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్ని పవర్ యూటిలిటీలలో ప్రాథమిక స్థాయి నియామకాలు చేపడతారు. ఎప్పుడు? నోటిఫికేషన్లు 30th November 2025 లోగా జారీ చేస్తారు. This is what the clear information about the notification. So who are interested, start your preparation immediately. So don't waste your time. 30th November లోపు అంటే మోస్ట్లీ మనం 30th November వేసుకుందాం సార్. అక్కడ నుంచి ఒక 45 days మనకు టైం ఇవ్వచ్చు. 45 days అంటే నవంబర్, డిసెంబర్, జనవరి
సెకండ్ వీక్ నుంచి జనవరి 4th వీక్ లోపు ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ వీక్ నుంచి 4th వీక్ లోపు ఎగ్జామ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఏ ఎగ్జామ్ ఫస్ట్ ఉంటుంది, ఏ ఎగ్జామ్ నెక్స్ట్ ఉంటుంది, వాటి యొక్క సిలబస్ ఏముంటుంది. ట్రాన్స్కో అయితే మీకు తెలుసు, ఇంతకుముందు ట్రాన్స్కోలో అయితే 70 మార్క్స్ అండ్ 30 మార్క్స్ ఫాలో అయ్యారు. ఏది 70 మార్క్స్ టెక్నికల్ అండ్ 30 మార్క్స్ యాప్టీ అండ్ రీజనింగ్. రిమైనింగ్ జెన్కో అండ్ డిస్కమ్స్లో 100 మార్క్స్ టెక్నికల్ ఫాలో అయ్యారు. ఇందులో దెర్ ఈస్ నో మ్యాథమెటిక్స్, నో ఈఎంఎఫ్, నో సిగ్నల్స్ ఫర్ ఎలక్ట్రికల్. ఈ విధంగా ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా మోస్ట్లీ సిలబస్ ఇలానే ఉండొచ్చు. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. దిస్ ఇస్ అ టైమ్ ఫర్ స్టార్ట్ ద ప్రిపరేషన్. ఇంకా ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు వెల్ అండ్ గుడ్. అండ్ కమింగ్ టు అవర్ సాయి మేధా కోచింగ్ సెంటర్, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి సార్. ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్ ఫర్ JLM అండ్ AE. అండ్ న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి వెడ్నెస్డే నుండి స్టార్ట్ చేస్తున్నాం సార్. ఈ వెడ్నెస్డే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్. వెడ్నెస్డే నథింగ్ బట్ వెడ్నెస్డే అంటే దివాళీ ఉంది కదా సార్, మండే దివాళీ తర్వాత ట్యూస్డే తర్వాత వెన్స్డే నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. వెన్స్డే ఐ థింక్ ద డేట్ విల్ బి 22nd నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. 22nd October నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ విల్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ హైదరాబాద్ ఫర్ AEE అండ్ JLM. అదేవిధంగా తిరుపతిలో కూడా భవానీ నగర్లో ఉంటుంది సార్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, భవానీ నగర్లో ఉంటుంది సార్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్. ఈ భవానీ నగర్లో కూడా న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ ఫర్ AEE వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 22nd October నుంచి మనము న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సార్ 22nd October నుంచి. అండ్ విజయవాడలో మీకు మన నియర్ బై బెంజ్ సర్కిల్కి దగ్గరగా పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో సార్ అలంకార్ హోటల్ పక్కన ఉంటుంది సార్. అక్కడ వి ఆల్రెడీ స్టార్టెడ్ జూనియర్ లైన్మెన్ కోచింగ్ ఆల్రెడీ జరుగుతుంది సార్. దిస్ ఈజ్ ఆల్సో న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ విల్ బి స్టార్ట్స్ ఫ్రమ్ వెడ్నెస్డే నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్ 22nd నుంచి. సో మన తిరుపతి, విజయవాడ అండ్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మూడింట్లలో కూడా న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ 22nd నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్. 22nd నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్ ఇన్ ద 3 places. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ ఆల్ దీస్ నెంబర్స్ 9494941234 9494861234 and 9494891234 and 9069881234. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంకా ఏ డీటెయిల్స్ అయినా కనుక్కోవచ్చు సార్. వాట్ ఎవర్ ద డీటెయిల్స్. మీరు ఒకవేళ ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తే మన హైదరాబాద్ సాయి మేధా అండ్ తిరుపతి సాయి మేధా అండ్ విజయవాడ సాయి మేధాల్లో న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ ఫర్ AEE అండ్ JLM, especially for AEE, EC and EEE, junior lineman electrician, AEE, EEE and ECE. AEE for EEE and ECE మాత్రమే సార్. మన దగ్గర మెకానికల్ వాళ్ళకు, సివిల్ వాళ్ళకు లేదు సార్. వీఆర్ ప్రొవైడింగ్ ఓన్లీ EEE అండ్ ECE వాళ్ళకు మాత్రమే సార్. ఇది జనరల్గా ద న్యూ బ్యాచ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్స్ ఫ్రమ్ వెడ్నెస్డే 22nd of this month. అండ్ ఆన్లైన్ సార్, ఆన్లైన్ వాళ్ళకి మన AEE వాళ్ళకి సాయి మేధా గేట్ యాప్,
ఈ సాయి మీద గేట్ యాప్లో ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుంది సార్. వాళ్ళు వర్కింగ్ పీపుల్ అని ఇప్పటివరకు వాళ్ళకి ఇప్పటి నుంచి నెంబర్ ఆఫ్ అవర్స్ కూడా ఇంక్రీజ్ చేస్తా. ఇందులో లైవ్ ఉంటుంది ప్లస్ రికార్డింగ్ ఉంటుంది. లైవ్ ప్లస్ రికార్డింగ్. లైవ్ క్లాసెస్ కూడా we will take here. ఆ లైవ్ క్లాసెస్ కూడా మనం డిజిటల్ బోర్డ్లో ఈ విధంగా ఇప్పటి వరకు లైవ్ క్లాస్ జరిగింది సార్. ఆ లైవ్ క్లాస్లో జరిగింది మళ్ళీ మీకు ఈ పీడిఎఫ్ కూడా మీకు వాట్సాప్ చేస్తారు. ఈ లైవ్ క్లాస్ సెషన్ కూడా మళ్ళీ రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అయిన లైవ్ సెషన్ కూడా మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తారు, మీరు రిపీట్ చేయొచ్చు. ఆ విధంగా లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి సార్. ఈ లైవ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి సార్. దీనికోసం మీరు సాయి మీద గేట్ అనే యాప్ను డౌన్లోడ్ చేయండి. ఈ సాయి మీద గేట్ అనే యాప్ మన గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత దాంట్లో డెమోస్ ఉంటాయి సార్, మీరు వినొచ్చు. ఈ లైవ్ క్లాసెస్ కూడా ఇస్తున్నాము ఫర్ ఎస్పెషల్లీ ఏడబ్ల్యూ వాళ్ళకి సార్. ఇది ఏడబ్ల్యూ ఏపీలో నోటిఫికేషన్ వస్తే మీరు జాబ్ కొట్టడానికి మీకు ఏ విధంగా ప్రిపరేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ నెట్వర్క్స్, కంట్రోల్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ఆల్రెడీ ఉన్న బ్యాచ్ వాళ్ళకి. అండ్ న్యూ బ్యాచెస్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆన్లైన్లో కూడా న్యూ బ్యాచ్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ వెడ్నెస్డే 22 నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. మీరు ఇమీడియట్గా స్టార్ట్ అవుతే మీకు కొంచెం ముందుగా సిలబస్ని కంప్లీట్ చేయొచ్చు. యాక్చువల్లీ న్యూ సిలబస్ అనేది 22 కాదు, టుడే సాటర్డే సో సండే వరకు అయిపోతే ఫ్రమ్ మండే మనకు దివాళీ ఉంది కాబట్టి మోస్ట్లీ దివాళీ రోజు మీరు పండుగ బాగా జరుపుకొని ఇంకా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఇంకా మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఇంకా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా ఆ విధంగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మనము జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. వీలైనంత త్వరగా మీరు ఒకవేళ లైవ్ ప్లస్ రికార్డెడ్, నన్ను అడిగితే ఇఫ్ యు ఆర్ వర్కింగ్, ఇంకా వర్క్ చేస్తున్నా సరే ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్కే ప్రిఫర్ చేయండి. ఒక 3 months 4 months మీరు లీవ్ పెట్టడానికి ట్రై చేయండి. అస్సలు నాకు లీవ్ పెట్టడానికి కుదరట్లేదు సార్, ఇంపాసిబుల్ టు కమ్ టు ఆఫ్లైన్, అప్పుడు మాత్రమే ఈ లైవ్ను ప్రిఫర్ చేయండి. ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఆఫ్లైన్లో ఇంకా మీకు చాలా బెటర్గా ఉంటుంది. సో 99% ట్రై టు కమ్ ఫర్ ఆఫ్లైన్. మీకు తిరుపతి అండ్ హైదరాబాద్ అండ్ విజయవాడలో ఉంటుంది కాబట్టి మీ నియర్ బై మీకు ఎక్కడ లొకేషన్ ఉంటే అక్కడ మీరు చూజ్ చేసుకోండి. ఇంకా పాసిబుల్ అవ్వట్లేదు సార్, ఛాన్సే లేదు అన్నప్పుడు ఈ లైవ్ ప్లస్ రికార్డుని ప్రిఫర్ చేయండి. ఇంకా మిగతా ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ మొబైల్ నెంబర్స్. మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఎలాంటి డీటెయిల్స్ అయినా కనుక్కోవచ్చు సార్. యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మీద మొబైల్ నెంబర్. రిమెంబర్ దట్ 9494 విల్ బి దేర్ అండ్ 1234, ఎస్పెషల్లీ 1234 విల్ బి దేర్. ఇక్కడ ఒక దాంట్లోనే 9494 లేదు సార్, రిమైనింగ్ ఆల్ 1234 అవర్ సాయి మీద మొబైల్ నెంబర్స్. ఈ నెంబర్కి కాల్ చేసి ఇంకా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా మీరు కనుక్కోవచ్చు. అండ్ జూనియర్ లైన్మెన్ వాళ్ళకి ఆన్లైన్ విషయానికి వస్తే సాయి మీద JLM అనే యాప్ ఉంది సార్. ఈ సాయి మీద JLM అనే యాప్ మీరు తీసుకుంటే, మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. దిస్ ఈజ్ వాట్ ఏ సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నోటిఫికేషన్. ఇట్స్ ఈజ్ రియల్లీ ఏ బిగ్ అప్డేట్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ప్రిపరేషన్ గైస్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్. వాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్.